హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీనాని కాపాడుకున్న బాలు చింటూ రోహిణి కన్న కొడుకని నిజం తెలుసుకున్న మీనా బాలు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక బాలుకైతే అనుమానం వచ్చేస్తుంది, గుణాని మీనాని కిడ్నాప్ చేశాడు అని. ఇక కిడ్నాప్ చేశాడని తెలియడంతో మీనాని అలా వెతుక్కుంటూ వెళ్తారు. ఇంతలో ఇక మీనా స్కూటీ అయితే పక్కకి పడిపోయి ఉంటుంది. అది చూసిన బాలు అయితే, ఇరే, మీనా స్కూటీ ఏంటి ఇలా ఇక్కడుంది, అసలు ఏం జరుగుంటుంది అని బాలు అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆ ముసలి వాళ్ళు వచ్చి, బాబు, మన మీనాని ఎవరో కిడ్నాప్ చేశారు బాబు అని అంటూ వాళ్ళైతే నిజాన్ని చెప్తారు. వాళ్ళు ఎలా వెళ్ళారు అని బాలు అడుగుతుంటే, ఇలాగే వెళ్ళారు నేరుగా అని చెప్పడంతో అప్పుడే ఇక బాలు అలాగే రాజేష్ ఇద్దరు కూడా మీనాని వెతుక్కుంటూ అయితే వెళ్తారు. ఈలోగా అప్పుడే ఇక బాలు ఖచ్చితంగా వాడే ఇదంతా చేసుంటాడు. శివ మీద పగ తీర్చుకోలేక ఇప్పుడు మీనాని కిడ్నాప్ చేశాడు. వీణ్ణి ఈసారి నేను బ్రతకనివ్వను అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు బాలు. ఇక రాజేష్ అయితే ముందు మీనా ఎక్కడుందో తెలుసుకోవాలి కదరా, ఆ గుణాగాడు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు, మీనాని ఎక్కడ దాచిపెట్టాడో అని మొత్తం కూడా చూస్తూ ఉంటారు. ఈలోగా ఒక రౌడీ అయితే మీనా గుణాకి సంబంధించిన రౌడీ అయితే కనపడతాడు. ఇక గుణాకి సంబంధించిన రౌడీ కనపడడంతో అప్పుడే బాలు అయితే, రే రాజేష్, ఇదిగో వీడు గుణాకి సంబంధించిన రౌడీరా అని అంటూ ఉంటాడు. బాలు అయితే, అవునా, అయితే వీడిని ఫాలో అయితే ఏమన్నా క్లూ దొరుకుతుందంటావా మనకి అని రాజేష్ చెప్తూ ఉంటాడు. అవునరా, మనం వీడితో వెళ్తే మనకి ఏదైనా క్లూ దొరకచ్చు, పద వెళ్దాం అని ఆ రౌడీని అయితే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. అలా రౌడీని ఫాలో అవుతూ వెళ్తూ ఉన్నప్పుడే ఇక మీనా చీర కొంగు చీర చినుగుంటుంది కదా, ఆ ముక్క అయితే కనిపిస్తుంది బాలుకి. అప్పుడు ఇక ఆ ముక్కని చూసి, రే, ఖచ్చితంగా వీడు మీనా దగ్గరికే వెళ్తున్నాడు, ఈ ముక్క మీనా చీరదే, ఇది నేను ఎంతో ఇష్టంగా కొనుక్కొని తీసుకువచ్చి ఈరోజు కట్టుకోమన్నాను తనని, తను ఈ చీర కట్టుకొని ఉంటుంది, ఈ చీర చిరిగిందంటే ఇటే మీనాని తీసుకువెళ్ళుంటారు ఖచ్చితంగా, వీడు వెనకాలే మనం ఫాలో అవుతూ వెళ్దామని రాజేష్ బాలు ఇద్దరు కూడా రౌడీ వెనకాలే ఫాలో అవుతూ అయితే వెళ్తూ ఉంటారు. అప్పుడు ఇంకా ప్రభావతి అయితే కామాక్షి ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక కామాక్షి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటిదినా, ఎందుకు వచ్చావు మళ్ళీ అని అడుగుతూ ఉంటే, అదేంటి కామాక్షి, ఎందుకు వచ్చావు అని అడుగుతావేంటి, రాకూడదా అని అనగానే, రాకూడదని కాదు, నువ్వే తప్పులు చేస్తున్నావు అనుకుంటే ఈసారి నా చేత కూడా తప్పులు చేయిస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది కామాక్షి ప్రభావతితో. ఇక ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి, అదేంటి కామాక్షి అలా మాట్లాడుతున్నావు, మరి లేకపోతే ఏంటొదినా, నువ్వేమో ఆ లాయర్ దగ్గర లంచం తీసుకుని ఆ డబ్బులు నా దగ్గర పెట్టావు, అవి ఏమైపోయాయో ఎటుమైపోయావో అయ్యయ్యో తెలియవు, కానీ మీనా మీద మాత్రం నింద వేశావు, ఇప్పుడు మీనా ఇంట్లో లేదంట కదా, ఎక్కడికి వెళ్ళిపోయింది, నువ్వు దొంగ అని తనని అన్న మాటలకి తనేదన్నా అఘాయిత్యం చేసుకుంటే నువ్వు చేసిన తప్పుకి, నువ్వు చేసిన పాపంలో నేను కూడా పాపాన్ని పంచుకున్నట్టే ఉంటుంది, ఆ అమాయకురాల మీద నింద వేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు అని కామాక్షి అయితే అంటూ ఉంటుంది. ఊరుకో కామాక్షి, నువ్వు కూడా అలాగే తయారయ్యావేంటి, అందరూ కూడా నన్నే అంటున్నారు, నేనేమి దాన్ని పెద్ద పెద్ద మాటలేమీ అనలేదే అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక కామాక్షి అయితే, నువ్వెలా మాట్లాడతావో నాకు తెలీదా, అమ్మ పుట్టిల్లు మేనమావకెరుక అని నీ గురించి నాకే చెప్తున్నావా, నువ్వు మీనాని ఎలా నిలదీస్తుంటావో, ఎన్నెన్ని మాటలు అంటావో, వాళ్ళ పుట్టింటి నుంచి కూడా ఎత్తుకుంటూనే వచ్చుంటావు మాటలు, అందుకే తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడే ఇక ఆ మాట విని, అసలు ఏంటి కామాక్షి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని ప్రభావతి చెప్తూ ఉంటుంది. చూడదునా, నీకు కోటీశ్వర్లన్నా డబ్బన్నా ఎంత పిచ్చో నాకు తెలుసు, కానీ మనుషులకి ఇచ్చే విలువ కూడా కొంచెం ఇవ్వు, మనుషులకి నువ్వు మీనాని ఇంకా ఒక పురుగులానే చూస్తున్నావు, మీనా చేసిన తప్పేంటి, పేదరికంలో పుట్టడం తన తప్ప అని అడుగుతూ ఉంటుంది కామాక్షి అయితే. నేను మాత్రం ఈసారి నీ మీద చాలా కోపంగా ఉన్నాను అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడే ఇక ప్రభావతి అయితే, ఆ మీనా ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, కానీ మీరందరూ నన్ను ఒక ఆట ఆడేసుకుంటున్నారు, ఆ మీనాకి ఏం జరగకుండా రావాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను,
ఏదైనా జరగరాంది జరిగితే మీరందరూ నన్ను బ్రతకనివ్వరు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అంతేగాని నువ్వు చేసింది తప్పని కానీ నీకు అనిపించడం లేదా అని అంటూ ఉంటుంది కామాక్షి. లేదు, ఆ డబ్బులు మాత్రం ఖచ్చితంగా మీనానే తీసింది, ఏమీ తెలియనట్టు తను నటిస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. సరేలే, నేను కొంచెం సేపు పిల్లలకి డాన్స్ నేర్పుతాను, కొంచెం రిలీఫ్గా ఉంటుంది, నాకు ఏంటో చిరాకుగా ఉంది, కొంచెం ఆ డాన్స్ డ్యాన్స్లో పడితే ఆ చిరాకు విసుగు అంతా కూడా పోతుంది అని అంటూ ప్రభావతి అయితే పిల్లలకి డాన్స్ నేర్పించడానికి అయితే వెళ్తుంది. అప్పుడు ఇక అక్కడ ప్రేమ్ కుమార్ రాధిక అయితే కనిపించరు. ప్రేమ్ కుమార్ రాధిక కనిపించకపోయేసరికి ఏదేంటి వీళ్ళిద్దరూ క్లాస్కి రాలేదా ఈరోజు అని మిగతా పిల్లల్ని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. వచ్చారు, టెర్రస్ మీదకి వెళ్ళారు అని అంటూ పిల్లలైతే చెప్తారు. మీరందరు ఇక్కడుంటే వాళ్ళిద్దరికి టెర్రస్ మీద ఏం పని అని అంటూ ఇక ప్రభావతి కామాక్షిని తీసుకొని ఇక టెర్రస్ మీదకైతే వెళ్తుంది. అప్పుడే ఇక ప్రేమ్ కుమార్ రాధిక అయితే టెర్రస్ మీద నుంచి కిందకి దిగుతూ ఉంటారు. అది చూసి ఇక కామాక్షి అయితే అందరూ కిందుండగా మీకు పైన ఏం పని, పైగా తలుపులేసుకొని మరి టెర్రస్ మీద ఏం చేస్తున్నారు అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడే ఇంకా ఆ మాట విని ప్రభావతి అయితే చెప్పండి, అసలు ఏం చేస్తున్నారు మీరు? మేము టెర్రస్ మీదకి రాకుండా అక్కడ ఉన్న తలుపులు వేసేశారు, తలుపులు వేసి టెర్రస్ మీద మీకు అంత ముఖ్యమైన పనులే ఉన్నాయి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడు ఇక ప్రేమ్ కుమార్ అలాగే రాధిక ఏం చెప్పాలో తెలియక ఇక ప్రేమ్ కుమార్ అయితే ఇలా అంటూ ఉంటాడు. మీరు చాలా బాధపడుతున్నారు కదా మేడం, డబ్బు పోయిందని. ఆ డబ్బు ఎవరు కొట్టేశారో మాకు తెలుసు. అదే విషయం రాధికతో మీకు నిజం చెప్పాలా లేదా అని డిస్కస్ చేయడానికి నేను ఇలా టెర్రస్ మీదకి వచ్చాను అని అంటూ ఉంటాడు ప్రేమ్ కుమార్ అయితే. అప్పుడే ఇక ఆ మాట విని ప్రభావతి షాక్ అయిపోతూ, ఏంటి, డబ్బులు కొట్టేసింది ఎవరో మీకు తెలుసా? అది మాట్లాడడానికి టెర్రస్ మీదకి వచ్చారా అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడే కామాక్షి, డబ్బులు కొట్టేసింది ఎవరో మీకు ఎలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది. తెలుసు మేడం, ఆ రోజు ఏం జరిగిందంటే ఆ డబ్బులు కొట్టేసిన వాళ్ళు మాట్లాడుకోవడం అంతా నేను విన్నాను అని అంటూ ఉంటాడు. అసలు డబ్బులు కొట్టేసింది ఎవరో ముందు మాకు చూపించు అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. అప్పుడే ఇక రోహిణి అలాగే విద్య ఇద్దరు మాట్లాడుకునే మాటల్ని మొత్తం తన ఫోన్లో ఇక వీడియోలో ఉంటుంది, ఆ వీడియోనైతే చూపిస్తాడు. అప్పుడే ఇంకా ఒక్కసారి విద్య రోహిణి మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. రోహిణి ఆ డబ్బులు తీసిందని వీడియోలో స్పష్టంగా ఉంటుంది. ఇక రోహిణి డబ్బులు తీసి నాటకం ఆడుతుందని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక అంటూ ఉంటుంది కామాక్షి, ఇప్పుడు గుర్తొచ్చింది వదిన, ఉదయమే పొద్దున్నే రోహిణి నా దగ్గరికి వచ్చింది. ఆ రోజు మసాజ్ చేస్తున్నానంటూ నీ గురించి వివరాలు మొత్తం కూడా కనుక్కుంది. ఆ డబ్బులు మా అత్తయ్య గారు తీసుకున్నారంటే నేను ఎలా నమ్ముతానంటూ నన్ను మాటల్లో పెట్టి వంటగదిలో ఉన్న ఆ డబ్బుల్ని చూపించే వరకు తను వదల్లేదు. తనకే తెలుసు వంటగదిలో కందిపప్పు డబ్బాలో ఆ డబ్బులు ఉన్నాయని రోహిణికి స్పష్టంగా తెలుసు అని అంటూ ఉంటుంది కామాక్షి. ఇక కామాక్షి మాటలు విని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అవును మాస్టర్, ఆ రోజు మీరు ఆ పందెం కట్టారు, మీ కోడలని చెప్పి డ్యాన్స్ చేశారు. చేసిన తర్వాత మీ కోడలు ఆ అమ్మాయి విద్య ఇద్దరు బయటికి వచ్చి మాట్లాడుకుంటున్నారు. అప్పుడే నేను ఈ వీడియో తీశాను. ఈ వీడియోని మీకు చూపించాలా లేదా, చూపిస్తే ఏమవుతుందని భయంతో అసలు ఏం చేయాలి అని నాకు తోటి స్టూడెంట్ అంటే కదా, తను కూడా ఫ్రెండ్ లాంటిదే కదా, తననే సలహా అడుగుతున్నాను. దీనివల్ల మనకేమీ ఇబ్బంది రాదు కదా అని తనని అడుగుతున్నాను. ఇంతలో మీరు వచ్చేశారు అని ప్రేమ్ కుమార్ అయితే మొత్తానికి రోహిణి ఆ డబ్బులు తీసిందని వీడియోని చూపించి ప్రభావతికైతే ఊహించని షాక్ ఇచ్చేస్తాడు. ఇక ప్రభావతి అయితే ఒక్కసారే కుప్పకూలిపోతుంది. ఏంటొదినా, మరి ఇప్పుడు ఏంటి మాట్లాడవు? ఓహో, కోటీశ్వరాల కోడలు దొంగతనం చేసిందంటే నోట మాట రావటం లేదు కదా, అదే మీనా దొంగతనం చేసిందంటే మాత్రం మీనాని శుభ్రంగా అసలు జీవితం మీద విరక్తి పుట్టేలాగా మాట్లాడతావు కదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే అడుగుతూ ఉంటుంది కామాక్షి. ఇక ప్రభావతి అయితే రోహిణి కోటీశ్వరాలు కదా, తన దగ్గర 2 లక్షలు కూడా లేవా, నా దగ్గర ఉన్న డబ్బులు ఎందుకు కొట్టేసింది, పైగా నేను మీనాని తిడుతూ ఉంటే నాకు సపోర్ట్ చేసి కూడా మాట్లాడింది,
అందరూ మీనాకి చేస్తే రోహిణి మాత్రం నాతోనే మాట్లాడింది, నా గురించే మాట్లాడింది అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే రోహిణిని చూస్తుంటే నాకేంటో తేడా మనిషిలాగే కనపడుతుంది. తను కోటీశ్వరాలు కాదేమో, తన జీవితంలో తన గతం గురించి ఏదైనా రహస్యం ఉందేమో అని నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. రోహిణి మిమ్మల్ని మోసం చేసిందని నేను అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే. అప్పుడు ఇక ప్రభావతి అయితే ఆలోచనలో పడుతుంది. ఇదంతా ఇలా జరుగుతుండగానే ఇక రౌడీని వెంటాడుతూ బాలు అయితే వెళ్తాడు కదా. ఇక రౌడీ అయితే ఒక టిఫిన్ ప్యాకెట్ తీసుకొని తనైతే వెళ్తూ ఉంటాడు. ఇక వెళ్ళిన తరువాత ఒక పాడుబడిన ఇంట్లోకి అయితే వెళ్తారు. ఇది ఎవరు కూడా తిరగని ప్రదేశం. ఇలాంటి ఇంట్లోనే కిడ్నాపర్స్ కిడ్నాప్ అయిన వాళ్ళని దాచిపెడతారు. మీనా కూడా ఖచ్చితంగా ఇక్కడే ఉంటుందని మొత్తం ఇల్లు వెతుకుతూ ఉండగా అప్పుడే ఇక ఒక ఇంట్లో మీనా కట్టేసి ఉండడం గమనిస్తాడు బాలు. అది చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. అలా మీనా దగ్గరికి వెళ్ళిన తర్వాత బాలు అప్పుడే ఇక దినేష్ అయితే ముఖానికి మాస్క్ వేసుకొని మీనా దగ్గరికి వస్తాడు. ఇక మీనా దగ్గరికి వచ్చి ఈ రోజుతో నిన్ను పైకి పంపించి తర్వాత మీ ఆయన్ని కూడా నీ దగ్గరికి పంపిస్తాము అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇక మీనా అయితే ఏంట్రా నువ్వు అంతలా ఊహించేసుకుంటున్నావు? నన్ను చంపి మా ఆయన్ని కూడా నా దగ్గరికి పంపిస్తావా? మా ఆయన్ని కూడా చంపేస్తావా? నీకంత సీన్ లేదురా. మా ఆయన ఈ పాటికే నన్ను కనుక్కొని ఉంటారు, నా దగ్గరికి వచ్చేసి ఉంటారు అని అంటూ ఉంటుంది మీనా. అవునా, మీ ఆయన నిన్ను కనుక్కొని ఇక్కడికి వచ్చేసాడా? ఏడి, ఎక్కడ కనిపించడే, దాక్కున్నాడా పిరికోడ్లాగా అని అంటూ ఉంటాడు దినేష్. అప్పుడు ఇక మీనా అయితే నా భర్త పిరికోడు కాదురా, ఎదిరించే మగాడే, చూడు వస్తాడు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఏం కాన్ఫిడెన్స్ మీనా నీకు, నేను వచ్చేసా అని అంటూ ఉంటాడు బాలు అక్కడికి వచ్చి. అప్పుడే ఇక బాలుని చూసి ఒక్కసారి రౌడీలు దినేష్ అయితే షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక దినేష్ షాక్ అయిపోతూ ఇదేంటి, వీడికి ఎలా తెలిసిపోయింది, వీడు ఇలా ఇక్కడికి వచ్చేసాడు అని షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఏరా నా భార్యని కిడ్నాప్ చేస్తావా నువ్వు అని అంటూ ఇక దినేష్ని చితకబోతాడు బాలు అయితే. అప్పుడు ఇక రాజేష్ వచ్చి మీనాకి కట్లయితే విప్పేస్తాడు. ఇంతలో మిగతా రౌడీలు రాజేష్ మీదకి వచ్చి కొట్టబోతుంటే ఇక మీనా అయితే పక్కనే ఉన్న కర్ర తీసుకొని ఆ రౌడీలను చితకబోతుంది. దాంతో ఇక ఆ రౌడీలు అయితే అక్కడి నుంచి పారిపోతారు. రౌడీలు అక్కడి నుంచి పారిపోయిన తర్వాత అప్పుడే ఒక రౌడీ అయితే గుణాకి ఫోన్ చేసి అన్న, ఆ బాలుగాడు మీనాని వెతుక్కుంటూ వచ్చేశాడు, మీనా ఆ బాలుగాడికి దొరికిపోయింది అని అంటూ చెప్తాడు. రేయ్, బాలుగాడిని చితకబాతకుండా నాకు ఫోన్ చేసావేంట్రా అని అంటూ ఉంటే వాడిని చితకబాదేదేంటనా అన్న, వాడి పెళ్ళమే చితకబాదేసింది. అమ్మో అమ్మ మామూలుగా కొట్టలేదు, మేము అక్కడి నుంచి పారిపోయి వచ్చి నీకు ఫోన్ చేస్తున్నాము అని అంటూ ఉంటారు. మరి ఆ దినేష్ గాడు ఏమయ్యాడ్రా అని గుణ అడుగుతూ ఉంటే ఆ దినేష్ గాడు బాలుకి చిక్కేశాడు, నాకు తెలిసి వాళ్ళకి నిజం తెలిసిపోతుంది అని అంటూ ఉంటే చా, ఈ ప్లాన్ ఎంత అట్టర్ ఫ్లాప్ అయిపోయిందేంటి అని గుణ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇప్పుడు కనుక నేను అక్కడికి వెళ్తే నన్ను కూడా వాడు చావు దెబ్బుతాడు, మామూలుగా కొట్టడం, నన్ను చంపేస్తాడు, నేను అక్కడికి వెళ్ళకపోవడమే కరెక్టు, ఇక ఆ దినేష్ గాడే బలైపోతాడు అని అనుకుంటూ ఉంటాడు గుణ. అలా అనుకున్న తర్వాత బాలు అయితే ఇక దినేష్ ముఖానికి ఉన్న మాస్క్ని అయితే తీసేస్తాడు. అలా మాస్క్ని తీసాక దినేష్ని చూసి నువ్వా, నా భార్యని ఎన్నిసార్లు కిడ్నాప్ చేస్తావురా నువ్వు అని కొడుతూ ఉండగా అప్పుడే దినేష్ ఫోన్ అయితే కింద పడుతుంది. దినేష్ ఫోను కింద పడిపోయి అక్కడే దినేష్ ఫోన్లో ఉన్న ఆ రోజు రోహిణిని బ్లాక్మెయిల్ చేయడానికి చింటూతో దిగిన ఫోటో అయితే కనపడుతుంది మీనాకి. అప్పుడే చింటూతో దిగిన ఫోటోని చూసి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏవండి చింటూ అని అనగానే అప్పుడే బాలు కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. రే ఏంట్రా, చింటూ ఫోటో నీ దాంట్లో ఉంది అంటే నువ్వు పెద్దవాళ్ళనే కాకుండా పిల్లల్ని కూడా కిడ్నాప్ చేస్తావన్నమాట. నిన్ను ఊరికి వదిలిపెట్టకూడదురా, నిన్ను ఇప్పుడే పోలీసులకి పట్టించి శాశ్వతంగా జైల్లో ఉండేలా చేస్తాను. పెద్దవాళ్లతో పాటు పిల్లల్ని కూడా కిడ్నాప్ చేస్తున్నాడని నీ మీద అన్ని రకాల కేసులు పెడతాన్రా అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని
దినేష్ అయితే అంటూ ఉంటాడు, బాలు బాలు అసలు నేను ఆ ఫోటో ఎందుకు తీశానంటే ఆ పిల్లాడు ఎవరో కాదు రోహిణి కొడుకు అని అంటూ ఉంటాడు. దినేష్ నిజాన్ని బయట పెడతాడు. ఆ మాట విని ఒక్కసారి బాలు మీనా ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక బాలు మీనా షాక్ అయిపోతూ ఉండగా అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది మీనా, అసలు వీడు రోహిణి కొడుకేంటి చింటూ అని అంటూ ఉంటే, మీరందరినీ కూడా ఆ రోహిణి మోసం చేసింది. తను కోటీశ్వరరాలు కాదు, మలేషియా నుంచి రాలేదు. తను ఇక్కడ అమ్మాయి, ఇక్కడ సుగుణమ్మ వాళ్ళ కూతురు. చింటూ రోహిణి కన్న కొడుకు. ఆల్రెడీ రోహిణికి ముందు పెళ్ళి అయిపోయింది. తన భర్త చనిపోయాడు. తరువాత మనోజ్ని అబద్ధాలాడి పెళ్లి చేసుకుంది మోసం చేసి అని నిజాలను బయట పెడతాడు. తన వల్లే నా ఉద్యోగం, నా భార్య, నా జీవితం పోయిందని తనని బ్లాక్మెయిల్ చేస్తూ నేను డబ్బులు తీసుకుంటున్నాను అని అంటూ నిజాన్ని బయట పెడతాడు దినేష్. అయితే ఇక దినేష్ అన్న మాటలకి ఒక్కసారి బాలు మీనా సుగుణమ్మ చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ, అలాగే రోహిణి విషయంలో, చింటూ విషయంలో జరిగిన కొన్ని విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. వీడు చెప్తుంటే నిజమే అనిపిస్తుందండి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక బాలు మీనా ఇద్దరు కూడా దినేష్ని తీసుకొని ఇంటికైతే వస్తారు. ఇంతలో ప్రభావతి చాలా కోపంగా ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన ప్రభావతి రోహిణి అని గట్టిగా పిలుస్తుంది. ఏంటత్తయ్య, ఏమైంది అంత గట్టిగా అరుస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. రోహిణి చంప పగల కొడుతుంది. ప్రభావతి అయితే ఎందుకు తీసావు 2 లక్షలు అని అడుగుతూ ఉంటుంది. నేను 2 లక్షలు తీయడం ఏంటత్తయ్య అని అనగాల్ని, కామాక్షి ఇంట్లో 2 లక్షలు కొట్టేసింది నువ్వేనని నాకు తెలుసు, చెప్పు ఏం చేసావా 2 లక్షలు అని అనగాల్ని, అప్పుడే సత్యం, శృతి, రవి ఏంటి కామాక్షి వాళ్ళ ఇంట్లో 2 లక్షలు కొట్టేసింది రోహిణియా అని అడుగుతూ ఉంటారు. అవును, రోహిణి ఆ డబ్బులు కొట్టేసింది అని చెప్పగానే, ఏంటత్తయ్య మీరు నా మీద అంత పెద్ద నింద వేస్తున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి. నువ్వు చాలా అమాయకురాలు కదా, అందుకని అత్తయ్య నీ మీద అంత పెద్ద నింద వేస్తున్నారు రోహిణి అని అంటూ అక్కడికి వస్తూ మీనా అయితే ఇంకా అక్కడికి వచ్చిన మీనాని చూసి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే మీనాని చూసి, మీనా వచ్చేసావా అని అడుగుతూ ఉంటాడు సత్యం. ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, మీనాని కిడ్నాప్ చేశారు నాన్న అని అంటూ ఉంటాడు బాలు. కిడ్నాపా? ఎవరు చేశారా? ఇంకెవరు నాన్న? దినేష్ అనేవాడు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఇక షాక్ అయిపోతూ ఇక రోహిణి అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా ఉండిపోతుంది. ఏంటి రోహిణి, దినేష్ పేరు చెప్పగానే అలా వణికిపోతున్నావేంటి? ఆ దినేష్కి నీకేదైనా సంబంధం ఉందా అని అడుగుతూ ఉంటుంది మీనా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దినేష్తో అసలు రోహిణికి సంబంధం ఏముంటుంది అని మనోజ్ అంటూ ఉంటాడు. దినేష్ అంటే మీ నాన్న వాళ్ళ ఫ్రెండ్ కొడుకో, నీ ఫ్రెండో ఏదో చెప్పావు కదా ఆ రోజు, దినేష్ ఫోన్ చేశాడు, దినేష్ వచ్చాడు అని ఆ విద్య చెప్తే నువ్వు ఇలాగే చెప్పావు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ దినేష్ ఎవరో కాదో రోహిణిని బ్లాక్మెయిల్ చేస్తున్నవాడు అత్తయ్య. రోహిణిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటున్నాడు రోహిణి దగ్గర. వాడికి డబ్బులు ఇవ్వాలని రోహిణి దొంగతనం చేసింది అని అంటూ మీనా అయితే నిజాన్ని బయట పెడుతుంది. అది విని షాక్ అయిపోతూ ఉంటుంది. ప్రభావతి అయితే అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, మీరు అనుకున్నట్టు మీ కోడలు కోటీశ్వరరాలు కాదు, మన ఇంటికి వస్తాడే చింటూ, రోహిణి కన్న కొడుకు, ఆ సుగుణమ్మ రోహిణి కన్న తల్లి అని అంటూ నిజాలను బయట పెడుతుంది. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. మీరు ఇప్పటికి కూడా నమ్మడం లేదు కదా అని దినేష్ని తీసుకువచ్చి రోహిణి నిజస్వరూపాన్ని బయట పెట్టడంతో ఇక ఒకేసారి అందరూ కూడా స్టన్ అయిపోతూ ఉంటారు. చూసారు, రోహిణి గతాన్ని గురించి తెలుసుకున్న ప్రభావతి రోహిణి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది. తనని మోసం చేసి పెళ్లి చేసుకుందని నిజం తెలుసుకున్న మనోజ్ ఏం చేయబోతున్నాడు అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.